నిన్న సునీల్ కుమార్ గారు మాట్లాడుతా ఇతని హిడెన్ ఎజెండా ఏంటంటే సార్, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. ఇతని హిడెన్ ఎజెండా ఏంటంటే, ఇతను అనింది ఏంటి, మనం అధికారాన్ని పంచుకుందాం అని అన్నారు, కానీ అభివృద్ధి చేద్దాం అనేటటువంటి మాట మరి ఆయన నోట రాలేదు. మరొక విషయం ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతను అమలాపురం టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వస్తాను, అమలాపురం టికెట్ నాకు కావాలి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. మరొక ఐపీఎస్ ఉన్నాడు సార్, అతను కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ఐపీఎస్ కి రాజ్యసభ ఆశ చూపించి ఆయన చేత చాలా తప్పులు చేయించారు అని చెప్పేసి కూడా మేము గతంలో చాలా సార్లు అన్నాం. నేను చాలా డిబేట్ లో చెప్పాను, రాజ్యసభ ఆశ చూపించి అతనితోటి చాలా చేయించారు అని. ఈ రోజు అతను జైల్లో ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా ఏంటంటే, ఇప్పుడు కాపుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం, మెయిన్ సామాజిక వర్గం అయినటువంటి కాపు, ఇంకొక సామాజిక వర్గం కమ్మ, మరి ఒక సామాజిక వర్గం దళిత్, ఈ మూడిట్లో గనక చిచ్చు పెడితేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తాడు అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో సాగుతా ఉన్నటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఏదైతే నేను ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు